నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం వద్ద పెన్నా నదిలో చిక్కుకున్న ఆరుగురిని పోలీసులు రక్షించారు. గ్రామానికి చెందిన కొందరు కాపరులు ఉదయం గేదెలను మేపేందుకు నదికి వెళ్లారు. సోమశిల నుంచి నీటి విడుదల చేయడంతో నదీ ప్రవాహం పెరగడంతో నది మధ్యలో చిక్కుకుపోయారు. ఈ సంఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఫైర్ సిబ్బందితో కలిసి గజ ఈతగాళ్ల సాయంతో ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు సిఐ గంగాధర్ తెలిపారు. మంది వ్యక్తులు పశువులు కాసుకోవడానికి పెన్నా నదిని అవతలికి వెళ్ళినారు. వీరు వెళ్ళేటప్పుడు తక్కువ లోతుగా ఉన్నది, లోకల్ కాబట్టి వీళ్ళకి దారులన్నీ తెలుస్తూ ఉంటాయి. కొంచెం ఎక్కువ నీళ్లు వదలడం వలన అట్లానే చీకటి పడడం వలన వీళ్ళకి వాటర్ ఫ్లోటింగ్ పెరిగిపోయింది. దీంతో తిరిగి వచ్చే క్రమంలో వీళ్ళ పశువులన్నీ గేదెలన్నీ ముందు వచ్చేసినాయి. వాటిని పట్టుకుని బయట రావడానికి ప్రయత్నం చేసి విఫలం చెందారు. దగ్గరలో ఉన్న నాచుగడ్డిని పట్టుకుని ఒక మెరక ప్రాంతాన్ని చేరున్నారు. వీళ్ళు 112 కాల్ చేయడం ద్వారా మా జిల్లా హెడ్ క్వార్టర్ కి రిపోర్ట్ వెళ్ళింది. ఇమీడియట్ గా మాకు సమాచారం చేరదీసి మన దగ్గరలో ఉన్న ఈ ఆపరేషన్ త్వరగా కంప్లీట్ చేసి వారికి ఎవరికి ప్రాణ నష్టం జరుగుతుందని ఆదేశించడంతో ఈ గ్రామస్తుల సహకారం తీసుకొని ఈ ధర్మాకోల్ పడవలు 2 తెప్పించి అట్లానే ట్యూబులు కూడా తెప్పించి భయపడదని వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూనే ఒక్కొక్కరుగా ఫస్ట్ జారిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి చెన్నైని, అలానే తర్వాత 2 ఆడవారిని, మిగతా 3 మగవారిని కూడా టోటల్ 6 మందిని కూడా టోటల్ 1 అవర్లోనే వాళ్ళంతా రిస్క్ ఆపరేషన్ చేసి బయటికి ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. ఎవరు కూడా ఇక ముందు ఇటు పడితే ఏ పాయ పడితే ఆ పాయలో కూడా మీరు పనులకు వెళ్ళి అక్కడ ఇరుక్కొని ప్రాణాలు పోగొట్టుకోవద్దు. మీకు ఏది చిన్న ఇబ్బంది జరిగినా కూడా తప్పకుండా మా పోలీస్ శాఖ సమాచారం ఇస్తే మేము వచ్చి 100% మిమ్మల్ని కాపాడతామని భరోసా ఇస్తున్నాం.